మన పక్కింటి ఆవిడ మంచి చీర కొనుక్కుందంటే మన మొగుడి మీద కోపం వచ్చేటటువంటి లోకం మనది. మన దరిద్రం ఏంటంటే మన పక్కింటోడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు, మంచి స్థలం కొనుక్కున్నాడు, మంచి పొలం కొనుక్కున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడంటే వాడేదో దోచుకు తింటుంటాడు, వాడేదో చేస్తుంటాడని వాడి మీదన పడి ఏడ్చేటటువంటి లోకం మనది. ఈర్ష్య అసూయలు ప్రపంచంలో అత్యధికంగా ఎవరికైనా ఉన్నాయంటే మనవాళ్ళకే. మనవాళ్ళకు ఉన్నంత ఈర్ష్య అసూయలు ప్రపంచం ఇంకెవ్వడికి ఉండదు. ఈ దరిద్రమే మన దేశంలో దేశద్రోహులకు అవకాశం కుదిరింది. ఇలాంటి వాళ్ళే దేశద్రోహులుగా మారి మన భూభాగాన్ని ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకుంటుంటే వాడితో పాజిటివ్ తెచ్చుకుందాం, మనకెట్లాగో మనం ఎదగలేమని చెప్పేసి అడ్డదారిలో వాళ్ళకి సహకరించినటువంటి నీచాతి నీచులు మన దగ్గరే ఉంటారు. పరాన్న జీవులు మన దగ్గరనే ఉంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంటే అదాని నీ దగ్గరకు వచ్చి ఏం తిన్నాడు? నువ్వెట్ట వ్యాపారం చేస్తావు, ఆడట్టగా వ్యాపారం చేసుకుంటాడు. ఆడి వ్యాపారం పెద్దది కాబట్టి పెద్దరికమైన ఇప్పుడు స్కూలు నడిపేటటువంటి వాడికి అదే స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులతో సపోర్ట్ ఉంటుందా లేదా? కాలేజీ నడిపేవాడికి అట్లాగే ఉంటుందా లేదా? వ్యాపారం చేసేవాడికి అట్లాగే ఉంటుందా లేదా? పెద్ద వ్యాపారం చేసేవాడికి ఉండద్దా? నీకైతే పరిచయాలు కావాలా, ఆడికైతే పరిచయాలు ఉండకూడదా? నీకు ఎగ్జామ్షన్స్ కావాలా, ఆడికి ఎగ్జామ్షన్స్ అక్కర్లేదా? అంటే అదాని అంబానీ ఈ దేశానికి పన్ను కడుతున్నాడు, బోల్డ్ అంతా ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి ఇస్తున్నారు. వాళ్ళు విదేశాల్లో కూడా సక్సెస్ అవుతుంటే సంతోషపడ్డాం. మనకి మైక్రోసాఫ్ట్ని చూసి సంతోషపడిపోతాం. సత్యానాథళ్ళు వెళ్ళి మైక్రోసాఫ్ట్లో మనోడు ఉద్యోగం సంపాదించి కూడా సంతోషపడతాం. కానీ మనోడే మైక్రోసాఫ్ట్ పెడతానంటే మాత్రం పడేటి చేస్తాం, కింద పడి డొల్లేస్తాం. చైనా వాడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి కానీ మనం వెళ్ళి చైనాలో పెడితే తప్పు, దోచేసుకున్నాం అని చెప్తాం. ఇలాంటి నీచాతి నీచులు ఉన్నటువంటి మన మధ్యన మనం బ్రతికేస్తున్నాం అట్లాంటి దరిద్రుల మధ్యన. ప్రస్తుతం అదానికి ఎగ్జామ్షన్ ఇచ్చింది ఊరకే కాదు, వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు కొన్ని చెప్తారు. లంచాలు తీసుకోకుండా లంచాలు తీసుకుని పని చేసుకున్నాడు అదాని, అది అభియోగం కాదు. అవును, లంచాలు లేకుండా అక్కడ లంచం తీసుకున్నాడు ఎవడు? వాడి దేశమోడే కదా. ఎందుకు తీసుకున్నాడు? పని చేయడానికి తీసుకున్నాడు. మన దగ్గర ఇక్కడ లంచాలు ఇవ్వకుండా పనులు జరుగుతున్నాయా? మంచాలు ఇవ్వకుండా పనులు జరుగుతున్నాయా? ఈ దరిద్రానికి పరిష్కారం ఆడు చేస్తున్నాడు. వాడు దుర్మార్గం చేశాడు అంటే తీసుకున్నోడు దరిద్రుడా, ఇచ్చినోడు దరిద్రుడా, మాట్లాడేవాడు దరిద్రుడా? ఇది ఆలోచించుకోవాలి.